ఏపీలో కీలకమైన ఘట్టంలాగా జరుగుతున్న ప్రచారం కేవలం జెడ్పీటీసీ ఎన్నిక దానికి ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఏదో జరిగిపోతున్నట్టు లేకపోతే ఇదే రాష్ట్ర రాజకీయాలని పెద్ద ఎత్తున ప్రభావం చేస్తుందా అనే విధంగా చేస్తున్న హడావిడి అంతా ఎంత హడావిడి కాదు. పులివెందుల అసలు పులివెందులో ఏం జరుగుతుందో ఎవరికి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ప్రచారాలు, ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు, ఒకటి కాదు రెండు కాదు. అంటే 2024 సార్వత్రిక ఎన్నికలను కూడా మించిపోయేంత హడావిడి పులివెందులో ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో జరుగుతుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి, ఇంత హడావిడి దేనికి అంటే ఎవరికి వాళ్ళు ప్రెస్టేషన్కి వెళ్ళిపోయారు, ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో పాగా వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలి. ఈ రెండే, ఇంక అందులో ఏముంటాయి పెద్దగానే. ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఈ అంశం అన్నది, ఈ పోటాపోటీ అన్నది, ఈ తాడో పేడో అన్నది, ఈ నువ్వా నేనా అన్నది ఓటికి 20,000 వరకు వెళ్ళిందటండి జరుగుతున్న ప్రచారం. మరి ఈసీ దీని మీద ఫోకస్ పెట్టాలి నిజమైతే. జెడ్పీటీసీ ఎన్నికలకి 20,000 అసలు కల్లోనైనా సరే ఊహించింది. నాకు తెలిసే ఎమ్మెల్యేలు ఎంపీలకి వీటికి కూడా అంతంత ఉండదేమో. ఏదో జరుగుతున్న ప్రచారం 5,000 అంటారు, 3,000 అంటారు, 2,000 అంటారు. కానీ పులివెందుల్లో నోట్ల కట్టలు ఎక్కడ చూసినా సరే చిల్లుతున్నారట, జల్లుతున్నారట. అంటే కనిపించేలా కాదు, సీక్రెట్గా. అంటే నోట కట్టలు అన్నీ కట్లపాములు, దాచిన కట్లపాములన్నీ కూడా ఒకటి బయటకు వస్తున్నాయి. చూడండి అక్కడ పోలీసులు పహారా ఏం చేసి కార్లు పట్టుకెళ్తారేంటి ఇవేమన్నాని. ఏ చిన్న ఎలక్షన్ కదా, మొత్తం నియోజకవర్గం అంతా ఏం కాదు కాబట్టి అది ఎప్పుడు డంప్ అవ్వాలో అప్పుడు డంప్ అయిపోయే ఉంటుంది. ఏపీలో ఐ టెన్షన్ క్రియేట్ చేస్తున్న పులివెందుల బైపోల్. టీడీపీ వైసీపీ మధ్య రణరంగంగా మారిన పోరు. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న పులివెందుల ఉప ఎన్నిక మళ్ళీ ఇది జెడ్పీటీసీ. నువ్వా నేనా అంటూ నేతల పోటాపోటీ ప్రచారాలు. ఇక ప్రచార పర్వాలకు కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక ఎన్నికల సమరమే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ లేనటువంటి, ఎప్పుడూ జరగనటువంటి ఒక వింత పరిస్థితి ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటున్నారండి విశ్లేషకులు. అంటే అంత పవర్ఫుల్గా అవుతున్నది ఎలక్షన్. మరి రేపు రిజల్ట్ ఏమొస్తుందో కానీ ఎవరికి వచ్చినా ఏముంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిస్తే ఆయన అడ్డా కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఓడిపోలేదు కాబట్టి ఏముందిలే వాళ్ళు సొంతం కదా అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అసలు వైసీపీ ఖాళీ అయిపోయిందని ప్రచారం వస్తుంది. అందుకనే వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకున్నారు. మరి దీని మీద పేర్ని నాని గారు, అవినాష్ రెడ్డి గారు అయితే రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి గారు బాగా అడావుడి చేస్తున్నారు. కానీ పేర్ని నాని గారికి అయితే దీని మీద పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన కూడా దీని మీద కంటిన్యూ. ఆయన ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం కదా, ఉత్తరాంధ్ర ప్లీజ్ కృష్ణ ఉత్తరాంధ్ర ఆ బెల్ట్, కోస్తా బెల్ట్ ఆయనది ఇక్కడేం కాదు. అవినాష్ రెడ్డి గారిది సొంత గడ్డ, జగన్మోహన్ రెడ్డి గారు బంధువు, ఎంపీ. ఆయన ఖచ్చితంగా దాని మీద పట్టు ఉండాలి, దాన్ని కోల్పోకుండా చేయాలని ఆయన చూస్తుంటాడు. ఆయన పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే గెలిచేందుకు ఇరు పార్టీల అధినేతలు ఆదేశాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు, జగన్ అడ్డాలో పాగా వేయాలని టీడీపీ ప్లాన్, ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని జగన్ పట్టుదల. రసవత్రంగా మారిన పులివెందుల పోరు. ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు బలవంతంగా ఓటర్ల స్లిప్పులు తీసుకుంటున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలండి. దొంగ ఓటర్లను ఓటింగ్లో పాల్గొనేలా చేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి బయట విందాం, అవినాష్ రెడ్డి ఏం మాట్లాడారో బయట విందాం. బయట విన్నాక మనం కంటిన్యూ చేద్దాం. బయట ప్లే చేయండి. వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది, కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేవు. వాళ్ళు పక్క గ్రామానికి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని గడిచిన 3 రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ పరిణామాన్ని. జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్
కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నల్లప్రెడ్డిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇండ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది. అంటే ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఓకే, అవినాష్ రెడ్డి గారు ఆవేదన ఇదండి. పోలింగ్ అవి మాడిపోయినాయి, ఈ బూతులు మాడిపోయినాయి, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన. గతంలో అయితే అసలు నామినేషన్లు వేయించలేదు, నువ్వేంటి ఇప్పుడు వచ్చి శుద్ధులు చెప్తున్నావు అని వీళ్ళు మాట్లాడతారు. రాజకీయాల్లో ఇవన్నీ కూడా షరా మామూలే కదా, అధికారం ఉంటే హల్చల్ చేయాల్సిందే. ఇక ఇప్పటికే 4 పోలింగ్ బూతులను మార్చి ఓటర్లకు అందుబాటులో లేకుండా చేశారని మండిపాటు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని పిలుపునిచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి గారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. గతాన్ని మరిచారా అవినాష్ రెడ్డి గారు అంటున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళని. అసలు ఎవరైనా నామినేషన్లు వేసేవారా? మహిళలు వాళ్ళు లోదుస్తుల్లో పెట్టుకుని నామినేషన్లు వేసిన ఘటనలు ఉన్నాయి అని చెప్పి అప్పట్లో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం, చేత్తో కానీ పట్టుకుని వెళ్తే చేస్తారని చెప్పి లోపల పెట్టుకుని వాళ్ళు వెళ్ళి నామినేషన్లు వేసేవారట. మరి అప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం అని అంటున్నారు. అంటే తన దాకా వస్తేనే కానీ నొప్పి తెలీదా అని. ఇక వైసీపీ అభ్యంతరాలపై కూటమి నేతల కౌంటర్ ఈ రకంగా. పులివెందుల ఒంటిమిట్టల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ఓటర్ స్లిప్పులు ఇవ్వాలని ప్రజలను బెదిరిస్తున్నారన్న పేర్ని నాని. ఈయన ఓటుకు 10 నుంచి 20 వేలు ఆశ చూపిస్తున్నారని ఆరోపణలు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. అవినాష్ రెడ్డితో పాటు 150 మందిపై కేసులు పెట్టారన్న పేర్ని నాని. పులివెందులో ఓటుకు 10 నుంచి 20 వేలు ఇస్తున్నారని టీడీపీ వైసీపీ నేతల మధ్య పరస్పర ఆరోపణలు. పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్న ఈసీ. కానీ ఏమి చర్యలు తీసుకుంటారు నిన్న ఆరోపణలు వస్తుంటేని? మరి పేర్ని నాని గారు ఆయన వాయిస్ కూడా ఒకసారి వినాలి కదా, ప్లే చేయండి. మనం ఏదో తూతూ మంత్రం చేద్దాం, పోలీసులు ఎక్కువ మంది పెడదాం, షాడో పార్టీలను పెడతాం, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ని పెడతాం అంటారు. ఎవడు ఊరికనే చూసుకుంటా తిరుగుతూ ఉంటారు, అందరు కళ్ళ గంతలు కట్టుకుంటారు. అక్కడ జరిగేటువంటి అకృత్యాలు, దారుణాలు, ఈ అఘాయిత్యాలని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్కి మాత్రం ఏమండి, నల్గొండ వారిపల్లిలో మేము 300 మంది పోలీసుని పెట్టాం, ఎర్రిపల్లిలో 150 మంది పోలీసుని పెట్టాం, లేదా అక్కడ ఎన్ని మంది పెట్టామని రికార్డ్ అయితే ఇక్కడికి పంపిస్తున్నారు తప్పితే అక్కడ జరిగే తంతంతా కూడా ఓటర్ స్లిప్పులు లాక్కోవటం, బెదిరించటం, విచ్చలవిడిగా అధికారులు, ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఆ ఇంటి బయట ఉన్నా సరే యథేచ్ఛగా 10,000 రూపాయలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల చంద్రబాబు 10,000 పంపిస్తే 5,000 టీడీపీ వాళ్ళు జేబులో పెట్టుకుని 5,000 ఇస్తున్నారంట, 10,000 తీసుకున్నామని చెప్పమని చెప్తున్నారంట. ఇదండి పేర్ని నాని గారు. చూడండి ఎంత చక్కగా చెప్తారు. ఆయనకు భలే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటాయి. ఎందుకంటే ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ అని ఈయన భలే గ్యాదర్ చేస్తుంటారు. బందర్వాసి కదా, ఆ మాత్రం పట్టు ఉంటుందేమో. ఏదో 5,000 ఇస్తున్నారట, ఒక తెలుగుదేశం వాళ్ళు జేబులో పెట్టించుకుంటున్నారట, ఇంకొక 5,000 ఇస్తున్నారట. అంటే వాళ్ళు డబ్బులు తీసుకోమని చెప్పుంటారు. చూసారు మళ్ళీ పక్కన అటు ఇటు ఎలా పెట్టుకున్నారని, పవర్ఫుల్. చూశారు కదా ఆయన లెఫ్ట్ సైడ్ చూడండి టీడీపీ ఆఫీస్ మీద, అలా అయితే గుర్తుకొస్తుంది. ఇంకా దుర్గగుడి వెల్లంపల్లి వారు, ఈయన లేళ్ళలో అన్నీ ఇన్ని కాదు. జోగి రమేష్ లేళ్ళు కూడా అన్నీ ఇన్ని కాదు. వెంటనే ఆయనకి మినిస్టర్ కూడా వచ్చింది. మరి పేర్ని నాని గారు వాళ్ళిద్దరూ పక్కన ఉన్నారంటే మరి చెల్లరేగిపోరా, రెచ్చిపోతారు కదా. ఎందుకంటే ఆ రకంగానే చేశారు గతంలోని, రెచ్చిపోయారు, చెలరేగిపోయారు. కానీ ఇప్పుడు పాపం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా
పులివెందులు అనేసరికల్లా ఈ మాత్రం హీట్ లేకపోతే అది పులివెందులు అవుతుంది, ఎందుకు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా ఎందుకు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట ఎందుకు అవుతుంది? కడప గడ్డ ఎందుకు అవుతుంది? అది ఈ మాత్రం వేడి ఉండాలి అంటున్నారు. కానీ ఆ వేడి వేరే రకంగా వెళ్లకుండా ఆ ఎన్నిక కోరికే పరిమితం అయితే మంచిది. ప్రజాస్వామ్యాన్ని వాళ్ళే కాదు, మీరే కాదు, అందరూ కాపాడాలి. వాళ్ళు కాపాడలేదు, మేము కాపాడతాము, ఆ పేటెంట్ హంకులు మాకే ఉన్నాయని ఎవరు అనుకున్నా సరే ప్రజలు తిప్పి కొడతారు. అది మాత్రం మర్చిపోవద్దు. సో పులివెందుల హై టెన్షన్ 20,000 ఓటట. మరి రేపు ఎలా జరుగుతుంది పోలింగ్ చూడాలి.